ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ధర్మారావు సీతకి పెళ్లి చేస్తానంటున్నాడు. అంటే వినోద్కిస్తారా? కాదు, బాలాజీకి. సీతని బాలాజీకిస్తారా? అవును. బాలాజీ ఒప్పుకున్నాడా? ఒప్పిస్తాట. మరి మన అంతేం కావాలండి? తనే డబ్బు ఖర్చు పెట్టి ఇంకొకరితో పెళ్లి చేయిస్తా అన్నాడు. ఇది మరీ బాగుంది. దానికి మీరేమన్నారు? కాదని లేకపోయాను శారద. ఏమండి, మరేం చేయమంటావు? ఇంతకీ సీత జాతకం ఎలా ఉందండి? జాతకం తీసుకొస్తుంటే కాకి తన్నింది, చూస్తుంటే ఇదిగో ఇప్పుడు బలి పడింది. ఈ రెండు సంఘటనలు అశుభానికి సంకేతాలే. బావులేదు శారద, సీత జాతకం ఏమాత్రం బావులేదు. ఆ అమ్మాయికి పెళ్ళై కాపురం చేసే చోట కలహాలు కాపురం చేస్తాయి, కలతలు సంసారం చేస్తాయి, కన్నీటి స్నానాలే మిగులుతాయి. మీరీ విషయం అన్నయ్య గారితో చెప్పొచ్చు కదా? చెప్పలేను శారద. ఏ? ధర్మారావుకి జాతకాల మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఈ జాతక ఫలితం ఇలా ఉంది అని చెబితే నన్ను అనుమానిస్తాడు. తన కూతురు సుఖం కోసం తనేదో అబద్ధం చెబుతున్నాడు అని నన్ను అపార్థం చేసుకుంటాడు. నా ప్రాణ స్నేహితుడు నేను బాధ పెట్టలేను. అంటే కన్న కూతురుని బాధ పెట్టొచ్చు అనమాట. నాన్నగారు, నన్ను వేరే వాళ్ళకి ఇవ్వటానికి మీరెలా ఒప్పుకున్నారు? మీరు ఒప్పుకుంటే మాత్రం నేను చేసుకుంటాననుకున్నారా? చస్తే చేసుకోను. చెల్లెలకి ఇచ్చిన మాట కోసం సీతను బాలాజీకి ఇస్తారా? నన్ను వేరే వాడికి ఇచ్చి కట్టబెడతారా? చెప్పండి నాన్నగారు, ఎందుకింత తొందరపడ్డారు? తొందరపడలేదమ్మా, బాగా ఆలోచించే ఒప్పుకున్నాను. కానీ నేను ఒప్పుకోను. నాకు నా కన్న కూతురి కంటే నా స్నేహమే ముఖ్యం. నాన్న. అవునమ్మా. మీకు మీ స్నేహం ముఖ్యమైతే నాకు నా ప్రేమ ముఖ్యం. అనిత. అవును. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? కన్న కూతురు జీవితాన్ని బలి చేయబోతున్న కసాయి తండ్రితో మాట్లాడుతున్నాను. నోరు మూస్తావా లేదా? ఏ, ఎందుకు మూయాలి? సీత బాలాజీని చేసుకోవడానికి వీల్లేదు. నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఎవరు అడ్డం వచ్చినా బాలాజీని దక్కించుకుంటాను. నా ప్రేమను నేను గెలిపించుకుంటాను. అనిత ఆగు. నన్ను ఆపితే మీరు చూసేది నా పెళ్లి కాదు, నా శవాన్ని. కూర్చోమ్మా. కూర్చొని మీరు చెప్పేది వినటానికి రాలేదు, మీ చిక్కుముడి విప్పడానికి వచ్చాను. మావయ్య, మా జీవితాలతో దోబూచులాడకండి, మా ప్రేమలతో దొంగాటలాడకండి, మీ పెద్దరికపు అహంభావాన్ని మా మీద చూపకండి, మీ సమస్యలను మా మీద రుద్దకండి. ఒక్కరి ఆత్మశాంతి కోసం
ఇద్దరికి మనశ్శాంతి లేకుండా చేయకండి. మీ స్నేహం మీకు గొప్పదైతే మా ప్రేమ మాకు గొప్ప. మీ స్నేహం నిలబెట్టుకోవడానికి మా ప్రేమను బలిపెట్టకండి. స్నేహితుడిగా మీ మనసు బాధ పెట్టుకోవద్దనుకునే మా నాన్న స్నేహం గొప్పదా? స్నేహితుని కూతురు జీవితం ఏమైనా పర్వాలేదనుకునే మీ స్నేహం గొప్పదా? మీ స్నేహంలో నిజాయితీ లేదు, స్వార్థం తప్ప. అసలు మీది స్నేహమే కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరే ప్రేమికుల్ని విడదీయాలనుకోవడం కంచే చేను మేడ లాంటిది. సీతతో బాలాజీకి పెళ్లి జరగటానికి వీల్లేదు, జరగనివ్వను. బాలాజీని నేను దక్కించుకోలేకపోతే నేను ప్రాణాలతో ఉండను. బాలాజీ కూడా ఉండడు. లల్లా 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 లల్లా. ఈ అవతారం ఏమిట్రా? పిచ్చి బామ్మ గారు, ఈ బట్టలు ఎలా ఉన్నాయండి? కుళ్ళు ముండకే అల్లం పచ్చడి అన్నట్టు ఉన్నాయి. సరిగా చెప్పండి. దిష్టి బొమ్మకి డ్రెస్ వేసినట్టు ఉందిరా. మీ మాటలని అవదలే, మీకు కుళ్ళు పోతాను ఎక్కువ. పెళ్లి చూపులకి వెళ్తున్నట్టు డ్రెస్ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏమిట్రా? మేము ఎక్కడికి వెళ్తాం చెప్పుకొని చూద్దాం. ఎక్కడికో అక్కడికి తగలడు, నాకేం పట్టింది చెప్పడానికి. పిచ్చి బామ్మ గారు, మేము గుడికి వెళ్తున్నాం, మీరు వస్తారా? నేను రాను. గుడికి వస్తే పుణ్యం వస్తుందండి. పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది వేదవ. నేను ఒకటంటే ఈవిడ ఒకటి అంటుంది. పిచ్చిమాలోకం పిచ్చిమాలోకం. ఇదో విందు, నేను రెడీ, నువ్వు రెడీయా? గిందు, ఈ బట్టలు నాకు ఎలా ఉన్నాయి? హీరోలా ఉన్నావు. పిచ్చిబామ్మ గారు విన్నారా? ఈ బట్టలు నేను హీరోలా ఉన్నానంట. అయితే హీరోయిన్ తో డూ ఇట్ పాడుకోరా. అయితే రా, డూ ఇట్ ఆడదాం. నువ్వు చేసింది తప్పు. ఉండు, అమ్మని తీసుకొస్తాను. పిచ్చి బామ్మగారండి, పిచ్చి బామ్మగారండి, గుడిలో దేవుడి దగ్గర ఏం చెప్పాలండి? నా సంగతికేం గాని నీ పిచ్చి మాలోకం పుట్టుకు గురించి దేవుణ్ణి అడిగి తెలుసుకోరా యాదవ. ఏంట్రా చెప్తాను. ఏంటి, గుడికి రావట్లేదా? అవునమ్మా. ఏ, ఎందుకని? ఏం చెప్పమంటా, మన ఇంటి పరిస్థితి తలుచుకుంటే అదోలా చెప్పలేని బాధగా ఉందమ్మా. ఏదో వెలితి, ఏదో అశాంతి, ఏ పని మీద శ్రద్ధ లేదమ్మా. ఏమిటో నా మనసే బాలేదమ్మా. నేను రాలేను. అమ్మా, నువ్వు వెళ్ళిరామ్మా, వెళ్ళు. గుడికి వచ్చినప్పుడే చేయి జరిగింది, ఇంకా ఏం జరగబోతుందో. చాలమ్మా. ఇందు, దేవుడికి వినిపించాలిగా. ఏంటమ్మా చిన్నపిల్లలాగా? బట్టల షాప్లో నన్ను కొట్టినమ్మాయి, ఎందుకు గొడవ? రా వెళ్దాం. వాళ్ళని చూసి మనం ఎందుకు భయపడాలి? మనం వచ్చినట్లే వాళ్ళు కూడా గుడికొచ్చుంటారు. రా, ఇందు, ధైర్యంగా రా. ఉండు నాన్న. చాలమ్మా, చెప్తే ఏమేంటి? ఏమండి, ఆపు. ఈ కొబ్బరికాయ తీసుకెళ్లి అక్కడ కొట్టండి. చూడమ్మా, బాగున్నావా? బాగున్నానమ్మా. నీ పేరేంటమ్మా? పెరుమాళ్. బాబు, బాబు, ఏం జరిగింది? బాబు, ఇద్దరు కొబ్బరికాయ కొట్టాడని చిప్పచిన తల పగిలింది. సారీ అమ్మా, తెలియకుండా జరిగిపోయింది. ఏంటండి సారీ? వెనక ముందు చూసుకోనక్కర్లేదా? ఇదేదో మీ సొంత గుడైనట్టు ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టడమేనా? ఏ, ఏంటిది? పొరపాటున తగిలిందని చెప్తున్నారు కదా, కావాలని కొట్టినట్టు మాట్లాడుతున్నావే. మీకు కొట్టడమే తెలుసు, చెయ్యి ఆడించడం మీ కుటుంబానికే బాగా అలవాటనుకుంటాను. మాటలు మర్యాదగా రాని. మర్యాద తెలియని వాళ్లకు మాటలతో లాభం లేదు. అంటే కొడతావా నన్ను? ఎంత పొగరే నీకు? ఏయ్, పొగరు గిగరు అన్నావో ఈ కొబ్బరికాయతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏది చెప్పు చూద్దాం. అమ్మా కవిత. నానా, మీరు కవిత చెప్తే నీకు మమ్మీ. లేకపోతే ఏంటి మమ్మీ, ఇవిడుగా రెచ్చిపోవడం ఏంటి? మొన్న బట్టల షాప్లో పొరపాటుగా ఇతన్ని చేయి పట్టుకుంటే నువ్వు ఊరుకున్నావా? అది నా శీలానికి సంబంధించింది. ఇది అమాయకుడి ప్రాణానికి సంబంధించింది. తల పగిలి చేస్తే మీరు ప్రాణాలు ఇవ్వగలరా? ఏ, మా నాన్నగారు ఏదో మర్డర్ చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? ఏ కవిత, నువ్వు నోర్మై. చూడమ్మా, మా వారిదే పొరపాటు, క్షమించు.
అమ్మ ముఖం చూసి నేను ఊరుకున్నాను. మీ అమ్మ కాదు, మా అమ్మ. ఎవరి అమ్మైనా అమ్మ అమ్మే కదా. ఈ అమ్మ కడుపున నువ్వెలా పుట్టావో గాని. స్టాప్ ఇట్. కవిత, నువ్వు ఊరుకుంటావా లేదా? అయ్యో ఇది రద్దా చూడు. బాబు రా బాబు, హాస్పిటల్కి తీసుకెళ్తాను. అక్కర్లేదు, మాకు కాళ్ళు చేతులు ఉన్నాయి. మే హాస్పిటల్కి వెళ్ళగలం. రా పెరుమాళ్ళు వెళ్దాం. అమ్మా వెళ్ళొస్తానమ్మా. బావా, వారం రోజుల్లో మా సీత పెళ్లి సంగతి అటో ఇటో తేలుస్తాను అన్నావు. ఏం తేల్చావు? నీ మాటలు నమ్మి నా అమాయకపు తల్లికి వేరే పెళ్లి సంబంధం కూడా చూడకుండా ముప్పొద్దులా తిని పడుకుంటున్నాను. బావా, ఒక్క సంగతి గుర్తుపెట్టుకో, మనుషుల జీవితాలతో ఆడుకోకూడదు, అందులోనూ ఆడపిల్లల జీవితాలతో అస్సలు ఆడుకోకూడదు. ఈ మాటలు ఎందుకండి? అసలు మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టం ఉందో లేదో తేల్చి చెప్పండి. నా ఫ్రెండే కదా అని మూర్తికి నచ్చ చెప్పి ఒప్పించాలనుకున్నాను. వాడు ఒప్పుకున్నాడు. కానీ అనితే ససేమిరా ఒప్పుకున్నట్టుంది. అనితో వనితో మూర్తో వాళ్ళందరి సంగతి నాకెందుకయ్యా? ముందు నా కూతురు సంగతి తేల్చు. అది కోరుకున్న వినోద్ గారికి చెట్టకు పెళ్లి చేయలేకపోయావు, కనీసం నువ్వు అనుకున్న బాలాజీ గారికి ఇచ్చేస్తావా? అసలు నా కూతురు నీ ఇంటి కోడలు చేసుకోవటం నీకు ఇష్టం ఉందా లేదా? ఆ సంగతి తేల్చి చెప్పు. బావా, సీతను బాలాజీకి ఇవ్వటం పెద్ద విషయం కాదు. కానీ ఈ పెళ్లిగాని జరిగిందో అనిత ప్రాణాలతో ఉండదు. అనిత ఏదైనా అఘాత్యం చేసుకుంటే మా మూర్తి పరిస్థితి ఏమిటి? ఒక్కగానొక్క కూతురు పోగొట్టుకుని మా మూర్తి బతకల్లా. అంటే నీ ప్రాణానికి ప్రాణం అని చెప్పుకునే చెల్లెల కంటే ఎక్కడో ఫుట్పాత్ మీద జాతకాలు చెప్పుకునే మూర్తి ఆడి స్నేహమే ఎక్కువైందనమాట. నాకు నా చెల్లెలు ముఖ్యమే, నా స్నేహితుడు మూర్తి ముఖ్యమే. ఏమండే, కర్ర ఎరగకూడదు పాము చావకూడదు అంటే ఎట్టాగండి? చాలా బాగుంది. అబ్బా కావాలి బొవ్వా కావాలి అన్నట్టుంది నీ వ్యవహారం. బావా, ఇప్పటికే నేను మానసికంగా కుంగిపోయాను. నీ మాటలతో నన్ను మరింత కుంగదీయకు. అది కాదండి, బాతో మేమాత్రం కుంగిపోవట్లేదు ఏంటండి? ఇన్నాళ్ళైనా నా బిడ్డకి పెళ్లి చేయలేకపోయానే దిగులతో నేను, ఇంత వయసు వచ్చినా పెళ్లి కాలేదనే బాతో నా కూతురు చిక్కి సగమైపోయాం. అయినా ఈ మాటలు అనవసరం అండి. ఎవరు మెచ్చినా ఎవరు చచ్చినా నా కూతురు ఇంటి కోడలై తీరుతుంది. దీనికి అప్పీల్ లేదు, తిరుగులేదు. వేరే ఇంటి కోడలు వెళ్ళాల్సింది కర్మ నా కూతురికి ఏంటండి? బావా, ముహూర్తాలు పెట్టి స్థానాలు పెట్టించమాట చెప్పు. అన్నయ్య, పరిస్థితి చేజారిపోయిందని చెప్తున్నారు కదా, ఈయన్ని కొంచెం అర్థం చేసుకోండి అన్నయ్య. ఏంటమ్మా అర్థం చేసుకునేది? అసలు నా కూతురు ఇంటి కోడలు అవుతో లేదు తేల్చి చెప్పండి. ఒరేయ్, ఏమిట్రా ఇంటి కోడలు కావాలి ఇంటి కోడలు కావాలని జలగలా తగులుకున్నావు? నీ కూతురు ఇంటి కోడలు కాదు, దాన్ని తీసుకుని వెళ్తావా? వెళ్ళు వెళ్ళు. ఆ సంగతి చెప్పాల్సింది మీరు కాదు, ఆయన. చెప్పనండి. చెప్పు బావా, నువ్వు కనుక బయటకు వెళ్ళిపోమంటే నా కూతురు తీసుకుని ఇప్పుడే బయటకు వెళ్ళిపోతా. మాట్లాడవయ్యా. ఏంటి అలా ఉచ్చరికినలా కూర్చుంటావే? నీ చెల్లికి ఇచ్చే మర్యాద ఇదేననుకో. సీత, నువ్వెంత ప్రమాద స్థితిలో ఉన్నావో తెలుసుకోలేకపోతున్నావు. నీ వయసు ముదిరిపోతుందమ్మా. ఆలస్యం అయితే పెళ్లి జరగడం కష్టం. రెండో పెళ్ళోడు కూడా రాడు. నువ్వు మొదలెడతావా? మావయ్య ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. కానీ ఆ నమ్మకం నాకు లేదే. చేసుకోవాల్సింది నేను. మావయ్య ఇష్ట ప్రకారమే నా పెళ్లి జరుగుతుంది. మావయ్య, మా నాన్న మాటల్ని మీరేవి పట్టించుకోవద్దు. మీరు ఎవరిని చేసుకోమంటే అతన్నే చేసుకుంటాను. గుడ్డి, మెల్ల, చెవుడు, మోగ, ముష్టి ఎలాంటి వాడైనా సరే. ఇదిగో ఇతని కట్టుకో సీత అని చెప్పండి, నేను కట్టుకుంటాను. మీ చెల్లెల మీద ఒట్టు. వీరాస్వామి గారు, మా మేనగోళ్ళని మీ అబ్బాయికి ఇవ్వాలని మీ సంబంధం వెతుక్కుంటూ వచ్చాను. వివరాలైతే విన్నారు, కానీ మీ అభిప్రాయం చెప్పరే? నేను మాట్లాడటమే కానీ మీరేం మాట్లాడరే? ధర్మారావు గారు, మీతో సంబంధం కలుపుకోవడం మాకు ఆనందమే. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తామంటే చాలా సంతోషించేవాళ్ళం. కానీ మీరేమో మీ మేనగోడలు ఇస్తానంటున్నారు. నేను వచ్చింది మా మేనగోడ పెళ్లి గురించి. పోతే మా మేనగోడ నా కూతురులాగా అందగత్తే. ఇంకా చెప్పాలంటే నా కూతురు కన్నా అదే తెలివైంది. అయితే మీ కూతురికి చేసినట్టుగా మీ మేనకోడల పెళ్లి జరిపిస్తారా? అంతకన్నా ఘనంగా జరిపిస్తాను. ఆ విషయమై మీరేం సందేహించనక్కర్లేదు. నా కూతురెంతో మేనకోళ్ళు అంతే. అయితే ముందు అమ్మాయిని చూడండి. మా సీత మీ అబ్బాయికి నచ్చితే మీ ఇష్ట ప్రకారం చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నారు? అడగాల్సింది ఇంకేమైనా ఉన్నాయా? పెద్దగా ఏం లేవనుకోండి. అయితే చిన్న సందేహం. మీరేమో కోటీశ్వరులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అలాంటిది ఇంత దూరం పనిగట్టుకుని స్వయంగా మీరే వచ్చి సంబంధం గురించి మాట్లాడుతున్నారంటే మాట్లాడితే
ఆ అమ్మాయికి ఏమైనా లోపాలు ఉన్నాయేమోనని. మా సీత మేలు బంగారం, మా సీత అగ్నిపుని సీత అంటూ లేని ఉన్నట్టు చెప్పి ఎవరికో కట్టపెట్టాల్సిన కర్మ నాకేం పట్టలేదు. మీ సంబంధం మంచిదని ఎవరో చెప్తేను ఇలా వచ్చాను. దీనికి మీరేం సందేహించనక్కర్లేదు. ఒకవేళ ఏమైనా సందేహాలుంటే రానక్కర్లేదు. మీకు ఇష్టమైతేనే పెళ్లి చూపులు రండి. ఇదేం బలవంతం కాదు. మీరు కాదంటే నా మేనకోళ్ళకి వేరే మొగుడేం దొరక్కపోడు. ధర్మారావు గారు, మా ఆవిడేదో నోరు జారిందని మీరేం కోపగించుకోకండి. అమ్మాయిని చూడడానికి రేపే వస్తాం. వెళ్ళొస్తాను. డాక్టర్ గారు నాకు ఇంజెక్షన్ చెయ్యొద్దు. చూదంటే నాకు చాలా భయం, నొప్పేస్తుంది. ఇందు, ఈ అబ్బాయి నీకేమవుతాడు? మా అత్త కొడుకు. తప్పు, అత్తాననకూడదు, మేనత్తాననాలి. బాబు, నీ పేరేంటి? పెరుమాళండి. ఏం చేస్తుంటావు? తిని తిరగడం తప్ప నాకేం పని లేదండి. నేను బుర్ర తక్కువండి కదండి. అదేంటి? మరేమోనండి, నేనేమో నెల తక్కువ పుట్టానని చెప్తుంటారండి. అంచేత నన్నందరూ బుర్ర తక్కువడని అంటుంటారండి. మీరేమో నా తలకి గట్టిగా దెబ్బ తగిలిందని చెప్పారండి. అసలే నేను మెదడు తక్కువండి. ఆ ఉన్న దాంట్లో ఏదైనా చిన్న ముక్క జారిందంటారండి. మెదడు అలా జారదు, నీ మెదడు బాగానే ఉంది. అమ్మయ్యా, అవును డాక్టర్ గారు, నాకు రక్తం పోయిందన్నారు కదా, ఏమాత్రం పోయిందంటారు? ఎంత పోయిందో చెప్పలేం గానీ కొంచెం పోయింది. అవును డాక్టర్ గారు, తిరిగి ఆ రక్తం నా ఒంట్లోకి ఎలా వస్తుంది? గుడ్లు, పాలు, పళ్ళు, ఆకుకూరలు తినాలి. నేను రాసిచ్చిన టాబ్లెట్లు వాడితే త్వరగా రక్తం పడుతుంది. అవును డాక్టర్ గారు, రక్తపాశం అంటే ఏంటి? రక్తపాసం అంటే రక్త సంబంధం అన్నమాట. నువ్వు మీ అమ్మ రక్తం పంచుకుని అమ్మ కడుపును పుట్టడాన్నే రక్త సంబంధం అంటారు. అలాగా డాక్టర్ గారు, నాలో మీలో మనుషులు అందరిలో ప్రవహించేది ఒకే రక్తమే కదండి? అవును. మరి ఒకే రక్తం అన్నప్పుడు కులమని, మతమని, జాతి అని, పెద్ద చిన్న అని తేడాలు పెట్టుకుని ఎందుకంటే కొట్టుకుని వస్తున్నారు? ఏం డాక్టర్ గారు, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడేశానా? ఏమీ తప్పు కాదు. అసలు బుర్ర తక్కువ నీకు కాదు, ఈ లోకానికి. డాక్టర్ గారు, రూమ్ నెంబర్ 7 కోమా పేషెంట్ కి స్పృహ వచ్చింది. వాట్? స్పృహ వచ్చిందా? ఎస్ డాక్టర్. వాట్ ఏ సర్ప్రైజ్. నాన్నా, ఏమిటి అవతారం? భోజనానికి రా. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. నా దారికే నువ్వు రావడం లేదు. పోనీ నీ దారికి నేను వద్దాము అంటే ఒక పట్టా నువ్వు కురుకుడు పాడవు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, ఎక్కడి ప్లాన్లు అక్కడే. అయినా నాకు తెలియకడుగుతాను, నీకెందుకు అంత నోటి తెలుసు? నువ్వు ఆ ధర్మారావు గారితో మామయ్య నువ్వెవరిని చూపిస్తే వాణ్ణి, కుంటోడైనా, గుంటోడైనా, మూగోడైనా, చెవిటోడైనా ఆన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి భరోసా అవటం ఎందుకో? రేపు నీ మాట పట్టుకుని ఏ దారిని పోయే దానికి ఇచ్చో చేశాడనుకో, నువ్వు ఆ దానగాడెంబడి దేశాలు పట్టిపోతే ఇక్కడ నా పరిస్థితి ఏంటి? నా కష్ట తీరేదట్టగా. నాన్న, నూతిలో కప్పలా ఆలోచించుకో. ఆవేశానికి తగ్గ ఆలోచన లేదు నీకు. మాట్లాడితే ఇదొకటి, నేను ఏమీ మాట్లాడకూడదు. మన పగ గురించి కూడా గుర్తు చేయకూడదు. పగ 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 అంటూ పాటుపడినంత మాత్రాన పగ తీరుతుందా? ఆహా, మరెట్టా తీరుతుందంట? చేసుకుంటే బాలాజీని చేసుకుంటాను, లేదా మా దారి మేము చూసుకుంటామని పట్టుబట్టేమే అనుకో. నీలాగే ధర్మారావు ఆవేశపడుతూ సరే మీ ఇష్టం అన్నాడనుకో, అప్పుడు మన పరిస్థితి ఏమిటి? బయటికి వెళ్ళి బ్రతకగలవా? మన పగ తీర్చుకోగలవా? తెగేదాకా తాడు లాగితే మన గతి అధోగతి. అందుకే ధర్మారావు సైడ్ నుంచే నరుకు రావడం మొదలుపెట్టాను. మన పట్ల ఆయనకున్న అభిమానం పోగొట్టుకోకూడదు. ఆయన పెద్దరికాన్ని గౌరవించాలి, మాటకు విలువివ్వాలి. అలా నటిస్తూ మన పబ్బం గడుపుకోవాలి. అది సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేశామనుకో, మన లక్ష్యం తీరేదట. ధర్మారావుకున్నది 3 అబ్బాయిలు. వినోద్ మీద గురి పెడితే వాడేమో గురి తప్పాడు. బాలాజీ మీద కన్ను వేస్తే అనిత తన్నుకుపోయింది. ఇక మిగిలినవాడు జయకృష్ణే. ఇప్పుడు వాడే మన టార్గెట్. ధర్మారావు ఏదో సంబంధం తెచ్చే లోపల జయకృష్ణ చేత నా మెళ్ళ 3 ముళ్ళు వేయించుకుంటాను. వాడు నాలాగే తాగబోతోని అసహించుకున్నావు, ఇప్పుడు నీకు వాడే కావాల్సి వచ్చాడా? అవసరానికి అక్క మొగుడు ఎవడైతే ఏంటి, మన పని జరగాలంటే రాజీ పడక తప్పదు. ముందు వద్దని చెప్పి ఇప్పుడు జయకృష్ణే కావాలి అంటే ధర్మారావుకు అనుమానం రాదు? రాదు, రాకూడదు. రాకుండా మనం జాగ్రత్త పడాలి. అది ఎలాగంటావు? చెప్తాను విను.
ఇదే జరగాలి. సీత, కక్ష తీరాలంటే అంతే మరి. అమ్మా సీత, నువ్వు చెప్పినట్టుగానే జరిగి నీకు పెళ్లి కాకుండా పోతే నీ జీవితం ఏమైపోతుందమ్మా? ఏమీ కాదు, జరగదు అన్న మాట ఇక మీదట ఈ సీత జీవితంలో ఉండకూడదు. సీత, ఈ కుటుంబాన్ని నాశనం చేయమంటూ నువ్వు నా మనసులో అంటించిన నిప్పు ఇంకా భగభగా మండుతూనే ఉంది. ఆ నిప్పుల ఉప్పెనతో ఈ కుటుంబాన్ని బూడిద చేయడానికి నేను ఏదైనా చేస్తాను. అవసరమైతే నా ప్రాణాన్ని పణంగా పెడతాను. అమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి.